And now I request and welcome MO Sir Radhakshamurthy to give his valuable message to the parents and all the children. You can come either ways. Good evening to everybody. ఈనాటి శర్వాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ 2వ వార్షికోత్సవ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చెన్నూరు శ్రీ పి దేవేందర్ సార్ గారు, అదేవిధంగా భీమారం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మేడం శ్వేత గారు, అదేవిధంగా జూనియర్ లెక్చరర్ అనిల్ గారు, అదేవిధంగా ఈ పాఠశాల కరెస్పాండెంట్ శ్రావణ్ రెడ్డి గారు మరియు వారి యొక్క పాఠశాల సిబ్బందికి, వేదిక ముందు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రైవేట్ పాఠశాలల కరెస్పాండెంట్స్, హెడ్స్ అండ్ వాళ్ళ యొక్క సిబ్బంది, ముఖ్యంగా తల్లిదండ్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, శ్రేయోభిలాషులు, విధవరులు, వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా పాఠశాల అంటే ముఖ్యంగా మొట్టమొదటి ఉండవలసినటువంటిది క్వాలిటీ ఎడ్యుకేషన్. క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు విద్యార్థుల యొక్క మానసిక ఎదుగుదలకు కావలసినటువంటివన్నీ కూడా కోకరికులర్ యాక్టివిటీస్ అనేటువంటివి ఉండాలి. ఇకపోతే ముఖ్యంగా ఈ పాఠశాల లోపల ఎన్రోల్మెంట్ 400. కాబట్టి ఈ పాఠశాల యొక్క కరెస్పాండెంట్ మరి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అదేవిధంగా ఈ పాఠశాలకు పంపించేటువంటి తల్లిదండ్రులు కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఈ పాఠశాల మీద నమ్మకం ఉంచి మరి ఇంతమంది విద్యార్థుల వాళ్ళు ఈ పాఠశాలకు జోడిస్తున్నారు. కాబట్టి మానసిక ఎదుగుదలకు, ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం, ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ కోసం, అదేవిధంగా ఫిజికల్, మెంటల్, సోషల్ బ్యాలెన్సెస్ సర్దుబాట్ల కోసం తప్పకుండా ఈ కోకరికులర్ యాక్టివిటీస్ అనేటువంటిది చాలా అవసరం. ఇక చూసినట్లయితే ఇది 2వ వార్షికోత్సవం. ఇంతకుముందు వార్షికోత్సవానికి కూడా హాజరు కావడం జరిగింది. ఇంతింతై వడుడింతై అనే సంధాన ప్రతి సంవత్సరం కూడా ఈ పాఠశాల యొక్క ఎన్రోల్మెంట్ అనేటువంటిది పెరిగిపోతున్నది. దానికి కారణం వాళ్ళు విద్యార్థులకు అందజేసేటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్, కోకరికులర్ యాక్టివిటీస్. ముఖ్యంగా మీరందరూ కూడా ఇంతసేపు చాలా ఓపికతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చూస్తున్నారు. మరి స్కూల్ రివిజన్ అనేటువంటిది అది కష్టతరమైనటువంటి విషయం. ఎందుకంటే విద్యార్థుల యొక్క యాక్టివిటీస్ బాగా ఉండాలి, అదేవిధంగా ఉపాధ్యాయుల అంకిత భావం బాగా ఉండాలి. ఒక 1 మంత్ నుంచే రిహార్సల్స్ అన్ని కూడా చేసుకోవాలి, కోరియోగ్రాఫర్స్ని పిలవాలి, డ్యాన్సర్స్ను కోచింగ్ ఇప్పించాలి, టీచర్స్ ఎక్స్ట్రా టైం పనిచేయాలి. మరి వీటన్నిటిని కూడా అధిగమించి ఈ సంవత్సరం కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు నిర్వహించి మరి పేరెంట్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసి, అదేవిధంగా అధికారులు కూడా ఇన్వైట్ చేసి ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మమ్మల్ని మరి ఈ కార్యక్రమాలకు మీరు తప్పకుండా రావాలని చెప్పి ఇన్వైట్ చేసేందుకు కూడా శ్రావణ్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నారు. రిజల్ట్స్ విషయానికి వస్తే మరి ప్రతి సంవత్సరం కూడా ఒక ఘన చరిత్ర ఉన్నది ఈ పాఠశాల. ప్రతి సంవత్సరం కూడా నవోదయ సీట్లు అనేటువంటిది తప్పకుండా వస్తున్నాయి. అదేవిధంగా గురుకుల పాఠశాల లోపల కూడా మరి చాలా సీట్లు ఈ పాఠశాల నుంచి రావడం జరుగుతున్నది. అదేవిధంగా విద్యార్థులకు కోచింగ్ శిక్షణ కార్యక్రమాలు కూడా మరి ఎంట్రన్స్ ఉన్నటువంటి వాటికి పోవడానికి తగిన విధంగా తర్ఫీదు ఇవ్వడం అనేటువంటిది కూడా ఈ పాఠశాల లోపల జరుగుతున్నది. కాబట్టి రాబోయేటువంటి కాలం లోపల కూడా మరి ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేపట్టి ముఖ్యంగా పిల్లలందరికీ కూడా సామర్థ్యాలు వచ్చే విధంగా ప్రతి పిల్లవాళ్ళకు కూడా చదవడం, రాయడం, గణితంలో చతుర్విధ ప్రక్రియలు జమ, గుణకారం, భాగాహారం, తీసివేత అందరికీ వచ్చే విధంగా చేయాలని చెప్పి, లర్నింగ్ అవుట్కమ్స్ కూడా అందరికీ వచ్చే విధంగా చేయాలని చెప్పి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించి మరి నెంబర్ 1 ప్లేస్లో ఈ పాఠశాల ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఈ పాఠశాలకు మంచి భవిష్యత్తు అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.